అన్న చెప్పండి అంటే తీన్మార్ మల్లన్న గారి మీద మీరు దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? తీన్మార్ మల్లన్న గారు అసలు ఏమని వ్యాఖ్యలు చేశారు? దీని మీద మరి మీరు కేసు పెట్టొచ్చు కదా, ఎందుకని మరి దాడి చేయాల్సి వచ్చింది? నిన్న తీన్మార్ మల్లన్న బీసీ రిజర్వేషన్ 42% ఇచ్చిన దానికి మేము తెలంగాణ జాగృతి నుంచి సంబరాలు చేసుకుంటే అది మింగుడు పడక తీన్మార్ మల్లన్న ఈయన ఒక బీసీ సంఘం అని పెట్టి ఆ సంఘాన్ని కూడా లేదు, ఈయన నలుగురు ఎంబడైనా లేరు. కానీ ఒక మహిళ పట్ల మంచం పొత్తు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అని మాట్లాడమంటే ఒక తోటి అంటే ఎమ్మెల్సీ కవితక్క గారు ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, ఒక తోటి మహిళతో మాట్లాడబడినటువంటి పద్ధతి అదా? ఏమన్నంటే దాన్ని సమర్థించుకుంటే ఎట్లా అంటే తెలంగాణ భాషలో మేము కంచం పొత్తు మంచం పొత్తు అని మాట్లాడు కొంచెం మన సిగ్గుండాలి మాట్లాడడానికి. బీసీ సమాజం ఏమంటున్నారంటే ఇప్పుడు కంచం పొత్తు అంటేనేమో కలిసి తినడము, మంచం పొత్తు అంటే వియమించుకోవడం అని చెప్పేసి అతను అంటూ ఉన్నారు. లేదు మరి చేసింది తప్పే అంటే కనుక కేసులు పెట్టుకోవచ్చు కదా, ఇలా ఆఫీసు మీదకి ఎందుకు దాడి చేయాలి, ఆఫీస్ ఎందుకు ధ్వంసం చేయాలి, రక్తాలు ఎందుకు చిందించాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు అడుగుతున్న ప్రశ్నలు ఇవి. సో దీని గురించి మీరేమంటారు? ఎవరైనా మా అధ్యక్షుల్ని మాట అన్న తర్వాత మా కార్యకర్తలు కానీ ఎవరైనా ఊరుకోరు. అంటే మాట్లాడే విధానం ఒక పద్ధతిగా రాజకీయ కోణంలో మాట్లాడితే ఎవరైనా వర్షిస్తారు. దాడులు చేయడం కాదు, మేము ఏంటంటే నిరసన వ్యక్తం చేసినాము. అక్కడికి వెళ్ళి మీరు చూడండి నిరాయుధులుగా పోయినాం మేము. అక్కడ కట్టె కానీ రౌతులు కానీ ఎలాంటి లేకుండా వేస్తే వాళ్ళు లోపల ఉన్న ఇదನ್ನು మా ఇద్దరి వ్యక్తులను లోపలికి తీసుకుపోయి వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ ఉల్టా మా గన్ తీసుకొని మా పైన ఫైరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే మేము కాల్పులు జరిపినామన్నది అవాస్తవాలు మాట్లాడితే అది ఎంతవరకు నిజంగా అక్కడ మీరు విజువల్స్ చూస్తే కూడా కనిపిస్తుంటుంది. మాట్లాడి మళ్ళీ అదే తంతు మారకుండా కూడా మళ్ళీ ఈసారి ఐశ్వర్య రాయ్ అని మాట్లాడము, అసలు అది నోరావంది మోరా. కనీసం ఒక సభ్య సమాజం బీసీ సమాజము వీని మాటలు చూసి అసలు పరిశాన్ అవుతారు, ఏంది వీడు మనిషి అయిందని. ప్రతి పార్టీ వాళ్ళ పార్టీ కూడా పీసీసీ అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గారు కూడా ఖండించారు. అంటే ఒక ఓసీ వ్యక్తి అయినంత మాత్రాన బీసీకి సపోర్ట్ చేయకూడదా? మందకృష్ణ మాది ఉన్నాడు బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్కు, మరి చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపిండు కదా. మరి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి చెప్పిన రెడ్డి కదా. అంటే ఆ రెడ్లకు వర్తిస్తగానే కవితక్క చేస్తేనే నీకు అదవుతుందా? మేము ఎందుకు చేసినాము? మేము దాడి కూడా కాదు. అరే నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, మా కవిత గురించి అట్లా మాట్లాడినావు, అది పద్ధతి కాదురా నాయన అని చెప్పి మేము వెళ్ళిన దానికి మా వాళ్ళ మీద దాడి చేసి ఫస్ట్ లోపల ఇద్దరు మందిని బయటకు లోపల తీసుకొని మా వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించి చేసింది అతను. ఎవరైనా అక్కడ మాట్లాడే సమయం కూడా ఇవ్వలేదా తీన్మార్ మల్లన్న గారు? సమయం లేదు. మేము ఉంటే డోర్ ముందడికి వెళ్ళి నిరసన తెలిపంగానే డోర్ తీసుకొని ఇద్దరిని లోపల తీసుకొని వాళ్ళ మీద దాడి మేము లోపలికి ప్రయత్నించి మా వాళ్ళ మీద దాడి జరుగుతుంది, పద్ధతి కాదని చెప్పి అది చేస్తే అప్పుడు మేము ఆ గ్లాసులు అట్లాంటివి దాడి చేయవలసి వచ్చింది. మా వాళ్ళని అక్కడ లోపల తీసుకొని కొట్టారు. అట్లయితే ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న ఖబర్దార్, చింతపండు మల్లన్న నీకు చింతపండు నవీను మేము ఖబర్దార్ మాటలు ఎందుకు చెప్తున్నామంటే నిజంగా కూడా ఇప్పటికి కూడా నీ తీరు మారకపోతే ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఇక నువ్వు ఇంక మళ్ళీ కూడా దాడులు జరగాయని నువ్వు భావించకు. 100% భౌతిక దాడులకు దిగుతాము. కవితక్క మీద అవాకులు చెవాకులు పేలితే ఏదో నువ్వు పోలీస్ కేసులకు లాఠీలకు తూడాలకు భయపడేటువంటి కాదు. ఉద్యమాలు ఇట్లాంటివి చాలా చూసి ఈ కామెంట్స్ గురించి బీఆర్ఎస్ లీడర్స్ ఏమంటున్నారు మరి ఫైనల్గా? ఖండించారు కదా. మా వాళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా ఏం చేశారంటే ఒక మహిళ పట్ల అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆల్ పార్టీస్ ఏ పార్టీ అయినా దాన్ని స్వాగతియే కదా. అది ఒక మహిళను మాట్లాడుకోవడం అది తెలంగాణ భాష అది కానే కాదు. ఆ భాష అనేది తీన్మార్ మల్లన్న ఒక్కడే దాన్ని సమర్థిస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం మొత్తం వ్యతిరేకిస్తుంది ఈ మల్లన్న మీద. ప్రతి మహిళలు చెప్పుల దండలు వేయడానికి రెడీ ఉన్నారు మల్లన్నకు. జాగ్రత్త మల్లన్న, నువ్వు ఎట్లా తిరుగుతావు చూస్తాం మేము కూడా. నువ్వు మాటగా ఇట్లా మార్చుకోవద్దు. కవితక్కకు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే నిన్ను తెలంగాణలో ఎక్కడ తిరగని బిడ్డ తరిమి కొడతామని ఖబర్దార్ మల్లన్న, తీన్మార్ మల్లన్న. చెప్పండి అమ్మా, మీరేమంటారు ఈ కామెంట్స్ మీద? అంటే కవిత గారు మీద చేసిన తీన్మార్ మల్లన్న గారు ఏవైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ మీద మీరేమంటారు? ఒక ఆడబిడ్డ మీరేమంటారు? అట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు. మహిళల మీద అట్లా దాడి చేసి అది ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఇట్లా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అది మేము అనేకరించము. ఇప్పటి నుంచి ఏదన్నా జరిగిందనుకో మేము చర్య తీసుకొని ఆయన ఏం చేయాలో అది చేస్తాం. అలా చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు అంటే ఈ బీసీ వర్గాలని బీసీ రిజర్వేషన్లని అడ్డు పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇప్పుడు చెప్తున్న మాటలు. సో దీని గురించి మీరేమంటారు? అంటే గత ప్రభుత్వంలోనే బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తూ ఉన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అన్నప్పటికీ వాళ్ళకి అనుకున్నంత రిజర్వేషన్లు ఇవ్వలేదు, అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న మాటలు. సో దీని గురించి ఇప్పుడు ఒక వీడియో కేసీఆర్ గారు ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి చెప్పిండు, బీసీల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని 60% రావాలని చెప్పని కేసీఆర్ గారే లెటర్ రాసి పంపించారు. దానికి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు సర్పంచులు
ఓ లీడర్లతోని వీళ్ళు హైకోర్టులో కేసు వేపిస్తే హైకోర్టులో కేసు కొట్టేసారు, సుప్రీంకోర్టులో వేపిస్తే ఆడవాడు కొట్టేసారు. దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమనంటే 23% మీరు చేయాలి రిజర్వేషన్ అని చెప్పి అన్నది. దాన్ని కూడా కేసీఆర్ గారు అమిత్ షాతో కానివ్వండి కేంద్రం లెటర్ రాసిండు, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పుగా ఇచ్చింది జడ్జిమెంటు, దాన్ని న్యాయం చేయమని చెప్పని అన్నారు. ఆ వాస్తవాలు తెలియకుండా ఈడు చింతపండు నవీన్ గాడు వాడు నోటుకొచ్చింది అలా మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రదర్ సంబరాలు ఎందుకు జరిగినాయి ఆ రోజు వాస్తవానికి కవితకు కూడా తెలియదు. కవితకు ఖమ్మం ప్రోగ్రామ్ చేసుకొని రిటర్న్ వస్తుంది. మేము ఇక్కడున్నంత బీసీ ఎస్సీ దళిత బిడ్డలు అందరం కలిసి మాకు సంతోషంతో మేము సంబరాలు చేసుకుంటున్నాం. అది వాస్తవానికి కవితకు తెలియదు. ఇప్పుడు మనం సంబరాలు చేసుకుంటే కవితకు మాతో పాటు వచ్చేసి సంబరాల్లో పాలు పంచుకుంది. అంతేగాని వారు దాన్ని నోటుకొచ్చిన మాటలు ఆమెకి ఏం సంబంధం అని అంటే మరి నీకేం సంబంధం రా, నువ్వు బీసీ బిడ్డ వారా, నువ్వేమన్నా నువ్వు బీసీ బిడ్డ అయితే కనుక నువ్వు ఇవన్నీ మాట్లాడతావురా. వాడు ఇప్పుడు నాకు నేను ఇప్పుడు బీసీ బిడ్డను పోయి నేను నా బీసీ బిడ్డకి ఎవరైనా హెల్ప్ చేస్తారు నాకు అనుకో, నేను వానికి సపోర్ట్గా మాట్లాడాలి. కానీ వాడు రెడ్డి వాళ్ళు ఓసీ వాళ్ళు నాకు సపోర్ట్ చేసినందుకు అంటే అది వీడు రాజకీయంగా వీడు వానికి మలుపుకుంటున్నాడు. ఇంకోటి బ్రదర్ నిన్న రక్తపాతం అంటారు, రక్తం ఎవరిని పడింది? వాని ఎంప్లాయిని పడిందా? పడ్డది మా కార్యకర్త రక్తం పడ్డదాడ, రక్తం చిందించింది మా కార్యకర్తలు. ఇప్పుడు కొడితే కనుక దెబ్బలు తాకాలి కనుక ఏమని దెబ్బలు తాకినాయి మళ్ళీ వాడిని చూపించమని చెప్పాను. వాడిని మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మా వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, చేతులు తగినాయి మా వాళ్ళకు, 12 కుట్లు పడ్డ ఎక్కువకి. మరి మేము చెప్పుకుంటున్నాం అట్లా మేమేమన్నా కేసు ఉంటే మేము పెట్టాలి కేసు అని మీద. మల్లన్న గారు ఏమంటున్నారంటే మీరు మల్లన్న గారిని చంపబోయారు, అందుకే అప్పుడు అతను గన్ ఫైర్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఆడ నిరసన నిలపని కానీ మా మహిళా కార్యకర్తలు పోయారు, వాళ్ళకు మద్దతుగా కొంతమంది మా బీసీ కార్యకర్తలు కూడా పోయారు మా జాగృతి నుంచే. పోయిన వాళ్ళు నిరసన కోసం పోతే వాళ్ళు దాన్ని ఆ లోపలికి వచ్చి కూర్చొని నిరసన వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు కదా. వాళ్ళు ఆపుకొని బాడీగార్డ్ని అడ్డం పెట్టుకొని నువ్వు నోటుకొచ్చిన మాటలు నువ్వు మాట్లాడితే ఎవరికైనా రియాక్ట్ అవుతారు. మహిళను మా దాంట్లో సీనియర్ మహిళా కార్యకర్త ఇట్లా ఛార్జ్ మీద చేయబెట్టి నేకేసి కోపం రాదా బ్రదర్? అదే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మకో వాళ్ళ భార్యకో వాళ్ళ బిడ్డకో అయితే ఆడ కోపం రాదానికి అట్లా మా వాళ్ళు కోపం వచ్చింది. కోపం వస్తే తోసులాడ జరిగింది. ఆడ జరగాలని ధనమని చెప్పాను మా వాళ్ళను. వాస్తవానికి ఆడ వాడు కత్తులు పట్టుకొచ్చిర్రు, వాడు నయం మనుషులు, అరే అన్ని రెండు మాటలు మానేయాలాడు. ఇంత జరిగింది కాబట్టి మరి తీన్మార్ మల్లన్న గారి మీద అతను చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టిరా లేదా? నిన్న ఆల్రెడీ డీజీపీ దగ్గరికి వెళ్ళేసి కవితక్క గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ మన గుప్తా సుఖేందర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎఫ్ఐఆర్ కూడా కాపీ ఫైల్ అయింది వాడి మీద. ఈరోజు తెల్లవారుజామున కూడా వాడి క్యూ న్యూస్ ఛానల్ కూడా వాడి నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. మన చింతపండు నవీన్, నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, నువ్వు నోరు చక్కగా పెట్టుకొని మాట్లాడితే మంచిది, లేదనుకో ఇసోంటివి ఇంకా జరుగుతాయి. నీ నోరు ఎంత కంట్రోల్ ఉంటే అంత మంచిది. నువ్వు జర్నలిస్ట్వా బ్రోకర్వా నాకు అర్థం కాదు. ఎవరిని మెప్పు పొందినకని చెప్పని ఇవన్నీ చేస్తున్నావు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ వానికి బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పని వానికి ఓరలేకపోతుండు. వాని నెంబడి ఒక బీసీఓరు లేరు, ఆ నెంబడి ఉన్న చెంచగాళ్ళు ఆ పక్కన కొన్ని ఇటు పక్కన అటు పక్కన పెట్టుకుంటాడు. ఏందిరా అంటే అంటే తందాన అంటాడు వీడు. అర్థమైందా బ్రదర్? వాడిని క్యూ న్యూస్ చూస్తుంటాం కదా మనము, ఇట్లా అయిందంటే అన్న వరకు తందానా అంటాడు, ఇటు అంటాడు తందానా అంటాడు. అర్థమవుతుందా? ప్రజలు అన్ని గమనిస్తారు. తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్, నువ్వు సేమ్ చింతపండులానే ఉంటావు. సూర్ని కూడా జర నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడు. ఇప్పటికైనా నోరు కంట్రోల్లో లేదనుకోని ఇది ఇటువంటి దాడులు ఇంకా జరుగుతాయి. నీకు సిగ్గు శరం బుద్ధి వచ్చేంత వరకు ఈ దాడులు చేస్తూనే ఉంటాం మేము. ఇది ఓన్లీ మా కవితక పట్ల కాదు బ్రదర్, వాని వీడియోలు చూస్తుంటాం కదా మనము. వాడు ఏ రాజకీయ నాయకు కానీ ఏ పోలీసులో కానీ వాడు మర్యాద ఇచ్చి మాట్లాడాడు. వాడు ఏమనుకుంటే వాడే శుద్ధ పూస అనుకుంటాడు. మళ్ళీ నువ్వు చేసే బ్లాక్ మెయిల్ చరిత్ర తీయమంటావు రాబాయ్ అందరి ముందు. అందరు తెలుసుగా చరిత్ర ఏందేమనేది, వాడిని చరిత్ర ఏం తెలుసు కదా వాంది. వాడు తెలంగాణ ఉద్యమంలో ఏడ పాలు పంచుకుంటూ వాడు. ఇప్పుడు మా లింగమని ఉన్నాడు, ఆయన ఇక మా ఆనందమ్మ ఉన్నాడు. వీళ్ళంటే ఉద్యమకారులు. క్రిస్టియన్ ఉన్నాడు, మసీన్ అని ఉన్నాడు. వీళ్ళంతా ఉద్యమకారులు. వీళ్ళు ఎప్పుడు కూడా వాడిని చూడలేదు తీన్మార్ మల్లన్న కానీ. వాడిని తీన్మార్ మల్లన్న పేరు ఎట్లా వచ్చింది వానికి? థ్యాంక్ యూ బ్రదర్.